అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను ఎగ్ పఫ్ చేశాను. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా! ఎగ్ పఫ్ అంటే బయటికెళ్తే ఏం కావాలంటే ఎగ్ పఫే అడుగుతారు. మీ ఇంట్లో కూడా ఇలానే అడుగుతారా? ఎగ్ పఫ్ అడుగుతున్నారు కానీ నేను మైదా పిండి తినకూడదు ఎక్కువగా అని నేను కొనివ్వట్లేదు. అందుకని ఇంట్లోనే ట్రై చేశాను. ఎలా చేశానో చూద్దాం రండి. 2 కప్పులు గోధుమ పిండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ముద్దలాగా పిసుక్కోవాలి. ఏదైనా కానీ ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది. తక్కువ కాస్ట్‌లో అయిపోద్ది. కానీ హెల్తీగా ఉంటుంది. బయట ఫుడ్ అయితే హెల్తీగా ఉండదు. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకనే ఈ మధ్యలో నేను ఏది చేసినా ఇంట్లో చేసి పెట్టడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాను. మా ఆయన కూడా అంటున్నాడు, ఇప్పుడు బయట ఫుడ్ తినిపియడం వల్ల పిల్లలకు చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టమ్మా అని చెప్తున్నారు. మనం చపాతీ చేయడానికి ఎంత మెత్తగా ఉండాలో అంత మెత్తగా గోధుమ పిండిని పిసికి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కర్రీ కోసము, ఎగ్ పఫ్‌లో కర్రీ కూడా వస్తది కదా! ఆ కర్రీ కొరకు నేను చేసుకుంటున్నాను. దీంట్లో ఇంకేమన్నా బీన్స్, క్యారెట్ అలాంటివి వేసుకునే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా ట్రై చేశాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఈ అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కారము, నేను యాక్చువల్గా పసుపు ఫస్ట్ వేయాలి కాకపోతే మర్చిపోయాను. అందుకే కారం వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను చూడండి. ఆ ఆనియన్స్‌కి నాకు అప్పుడు గుర్తొచ్చింది పసుపు వేయలేదు కదా అని. కంగారులో అంత పిల్లలు కంగారు పెడుతున్నారు. చేసి పెట్టు అని. అందుకని కంగారులో పసుపు తర్వాత వేసాను. తర్వాత గరం మసాలా వేసాను. మనకు కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ పక్కన పెట్టేసి మనం ఇప్పుడు చపాతీ చేసుకుందాము. అంటే పఫ్ చేసుకుందాము. ఎగ్స్ నేను ఆల్రెడీ ఉడకపెట్టి సగంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చపాతీ పిండి మెత్తగా ఉండాలి. మరి గట్టిగా ఉన్నా కూడా సరిగ్గా కట్ చేయడానికి ఇట్లా రాదు. నేను మడత రొట్టె చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము తింటుంటే లేయర్ లాగా రావాలి కదా! అందుకని మడత రొట్టె చేసుకుంటున్నాను. మడత రొట్టె ఏ షేప్‌లోనైనా చేసుకోవచ్చు. మడత రొట్టె చేసుకున్న తర్వాత అవి కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకోవాలి. డబ్బాలాగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని మళ్ళీ మనం చపాతీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. డబ్బాలాగా కట్ చేసి దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ కొంచెం పాముకోవాలి. ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని దాన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఎడ్జెస్ అతకాలి కదా! అందుకని నేను ఇలా అతికించడానికి మైదా పిండి వాడాను. అవి ఎడ్జెస్‌లో రాసిన తర్వాత మనం రెడీ చేసుకున్న కర్రీ వేసుకోవాలి. ఆ కర్రీ వేసుకొని ఎగ్ వేసుకొని ఎడ్జెస్‌ని అతికించాలి. నేను ఇది ట్రై చేసేటప్పుడు భయపడ్డాను. ఎలా వస్తుందో ఏమో అని భయపడ్డాను. చూడండి ఎలా వస్తుందో రిజల్ట్ కూడా మీరే చూడండి. అన్నీ అదే విధంగా మడత రొట్టెలు చేసుకొని కట్ చేసుకొని కర్రీ పెట్టుకొని ఎగ్ పెట్టుకున్నాను. ఏదైనా కానీ ఇంట్లో చేసుకుంటే తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది. హెల్తీగా తింటాం కదా! అలా అని ఆ ప్రాసెస్‌లో నేను ట్రై చేశాను. నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కొత్త కొత్త వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నేను కామెంట్ చేయండి అని ఎందుకు అడుగుతున్నానంటే మీరు వీడియో చూసి ట్రై చేస్తున్నారా లేదా అని నేను కామెంట్ చేయమంటున్నాను. అలా అన్నీ చేసుకున్న తర్వాత ఎగ్ పఫ్స్ చేయడం పూర్తయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టొద్దంటే బయట మాడిపోద్ది, లోపల ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను. నేను చిన్న కళాయి పెట్టాను కాబట్టి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. ఫుల్ డేస్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలకి ఏం పెట్టాలా అనుకుంటాము. ఇలా ఈజీగా ఏంటంటే మనము నైట్ కొరకు చపాతీ కోసం గోధుమ పిండి కలుపుకొని పెట్టుకుంటాం కదా! అలా 2 ముద్దలు తీసి వీళ్ళకి ఇలా చేసి పెడితే రాగానే ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను అలానే చేశాను. గోధుమ పిండి చపాతీ కోసం కలిపాను. అవి తీసి ఇలా చేశాను. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకునే టేస్టీ అయిన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.